కార్తీక మహాపురాణం నిత్యపారాయణం 30వ అధ్యాయం కార్తీక మాస మహాత్యం ఫలశ్రుతి. 30వ రోజు బహుళ అమావాస్య అంటే సోమావతి అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృదేవతలకు తర్పణం వదలవలెను. వారిని ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవచ్చును. శివసహస్రనామ పారాయణం చేసి శివుని పూజ చేయవలను. అవకాశం ఉన్న ఎడల అభిషేకం చేయవలెను. ఈరోజు ఉసిరి తినరాదు. ఆఖరణ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించవలెను. సాయం సంధ్యా సమయంలో ఆకాశ దీప దర్శనం చేసుకోవలెను. 30వ అధ్యాయం ప్రారంభ. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమో నమః. ఓం క్లీం నమః శివాయ. ఋషేవాచ. శ్లోకం. నూతనః కదిదం పుణ్యం మహాత్మ్యం మాధవస్య చ భూయో వయం శ్రోతుకామా కార్తీకస్య వ్రతస్య చ. ఋషులు అడుగుచున్నారు, ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరి మహాత్మ్యమును చెప్పితివి, ఇంకా కార్తీక మహాత్మ్యమును వినగోరితిమి. కలియుగమందు కలుష మానసులై రాగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసంగా పుణ్యం లభించేది ఏది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేని వలన మోక్షం సిద్ధించును? దేవతల లోపల ఎక్కువ దేవుడెవడు? ఏ కర్మం చేత మోహం నశించును? కలియుగ మానవుల మందమతులు జడులు మృత్యుపీడితులను అగుదురు. వారికి అనాయాసంగా మోక్షము దొరికేడి ఉపాయంను చెప్పుము, ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము. జనక మహారాజా, సూత మహర్షి ఈ విధంగా చెప్పుచున్నారు. శౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తర్వాత ఆ మాస ఔచిత్యాన్ని మహాత్మ్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహరం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతం. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధనోత్సవాలలో శివారాధన చేయడం సాధ్యం కాదు. కానీ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరిని అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమం లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. కనుకనే సర్వపాప హరణం, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నింటికీ అనంతకోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం. కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారులు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమై అలరారుతుంటాయి ఈ కార్తీక మాసం. అధిక వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనాలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది ఈ కార్తీక మాసం. తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది. ఈ కార్తీక మాసమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటకు వెళ్ళువారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులు అగుదురు. సూర్యుడు తులారాశిని పొందినది మొదలు 30 దినములు కార్తీక వ్రతమును చేయవలెను. ఈ విధంగా చేయువాడు జీవన్ముక్తుడగును.
అల్పబుద్ధితో ఈర్ష్యాద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్లను ద్వేషించే వాళ్ళు, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు, చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి నరకయాతనలను అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యం నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువులలో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపదానాన్ని చేయాలి. ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తిని ఉండడం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి. ధన కనక కన్యాదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్నిస్తాయి. అన్నదానాలు, వన సమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసము ఏకాదశి నాడు కానీ లేదా పూర్ణిమ నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు. తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందెదరు. ఈ కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానమును, దీపారాధన, ధ్యానము, ఫలము, ధనము, గృహాదానము అనంత ఫలప్రదములు. ధనికుడు కానీ దరిద్రుడు కానీ హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు ఈ కథను విన్న ఎడల అనంత ఫలములను పొందెదరు. శ్లోకం. సర్వపాప ప్రశమనం సర్వసంపత్సుఖావహం సర్వోత్కృష్ట ఫలమితిం మహాత్మ్యం కార్తీకస్య చ. రాజా, ఈ కార్తీక మాసము సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము, సమస్త పాపాలకు విరుగుడు, తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించి గల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. శ్లోకం. ఇదం యశృణుతే పుణ్యం మధ్యాయం మాధవం ప్రియం సుఖం చైవ సమాసాధ్య పశ్చాద్యాతి పరం సుఖం. ఈ కార్తీక మహాత్మ్యంను విన్నవారు శ్రీ మహావిష్ణువునికి ప్రియమైన వారై సకల సుఖములను పొంది అటు పిమ్మట మోక్షమును పొందెదరు. శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యం నందలి 30వ అధ్యాయం సమాప్తః.